హాయ్ వెల్కమ్ టు కేడి ఫ్యాక్ట్స్. పాములు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండా కూడా సర్వైవ్ అయి బతుకుతాయి. ఇవి అన్ని జాతులకి సహజం. నీటి ఏనుగులు అదేనండి హిప్పోపటమస్. దానికి కోపం వస్తే దాని చెమట రంగు ఇలా రక్తంలాగా మారుతాయి. ఒక యాపిల్ చెట్టుకి ఫస్ట్ ఫలం రావడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఐరన్ మన బాడీలో సహజంగా ఐరన్ అనేది ఉంటుంది. ఆ ఐరన్ మన బాడీలో నుంచి తీస్తే అది ఒక ఇనుప మేకుతో సమానంగా ఉంటుంది. పాములు అనేవి సృష్టికి మూలం. కానీ పాములు లేని దేశం అంటార్క్టికా. ఎందుకంటే ఇక్కడ పాములు నివసిస్తే -°C ఇలా ఫ్రీజ్ అయి చనిపోతాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది నిర్మించింది చైనీస్ ఎంపరర్స్. ఎందుకంటే వేరే రాజ్యాల వాళ్ళు అటాక్ వస్తే ముందుగా జాగ్రత్త పరిచేది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా బార్డర్. ఇది 2196 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే సుమారు 13,170 మైల్స్. ఇది నార్త్ చైనాలో లొకేట్ అయింది. ఇది నిర్మించడానికి 3rd సెంచరీ BC టు 17th సెంచరీ AD వరకు, అంటే 1368 నుంచి 1644 వరకు ఇది నిర్మించారు. అలానే దీన్ని సున్నం మరియు అన్నం పేస్టుతోని రాళ్ల మధ్యలో పెట్టి నిర్మించారు. ప్రపంచంలో ఏ జంతువులైనా తల లేకుండా బతకవు. కానీ నేను చెప్పబోయే 3 జంతువులు బతికి మెడికల్ మిరాకిల్కి నిరూపించాయి. దీన్ని ఫ్లాట్ వామ్స్ అని అంటారు. ఇది స్పెషాలిటీ ఏంటంటే వితిన్ 2 వీక్స్లో ఎన్ని ముక్కలు చేస్తే అన్ని ముక్కలు బాడీ ఫుల్గా జనరేట్ అవుతాయి. మరియు ఇది ఏ టెంపరేచర్లో అయినా ఏ కండిషన్లో అయినా సర్వైవ్ అవుతాయి. మనందరికీ తెలుసు ఇది కాక్రోచ్. కానీ దీని తల తీసినా కానీ ఇది 1 వీక్ వరకు బతికే ఉంటాయి. దీని స్పెషాలిటీ అది. ఏ కోళ్ళైనా తల లేకుండా బతకడం అసాధ్యం. ఎందుకంటే ఇవి తల తీసిన వెంటనే చనిపోతాయి. కానీ ఇదే మైక్, ఇది USకి చెందింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయింది. తల లేకుండా 18 months ఇది సర్వైవ్ అయి బతికి చూపెట్టింది. ఎందుకంటే దీని లెఫ్ట్ బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఉండడంతో ఇది బతికింది. ఇది 1945 ఏప్రిల్లో పుట్టింది. మరియు ఈ బాధాకరమైన విషయం ఏంటంటే 1947లో చనిపోయింది 17th మార్చ్ నాడు.